small shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types: up, down, right, left. I am not inferior to anyone. We are Clarus. We are top on the Everest. Congratulations. I want to be a leader. అందరికీ మధ్యాహ్న వేళ నా నమస్కారాలు. ఈరోజు మనం కొన్ని ప్రశ్నలతో మన పాఠాన్ని ప్రారంభిద్దాం. అందరూ బొమ్మను చూడండి. బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? అవును, బొమ్మలో ఒక పవిత్ర దేవాలయం, నది ప్రవాహం, ఒక బాలిక కనిపిస్తున్నారు. బొమ్మలోని బాలిక ఏం చూస్తున్నది? చాలా బాగా చెప్తున్నారు. బొమ్మలోని బాలిక నది ప్రవాహాన్ని తనివితీరా చూస్తున్నది. ఏం ఆలోచిస్తుండవచ్చు? చాలా బాగా చెప్తున్నారు. బొమ్మలోని బాలిక తన నది ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఆ నదిలో స్నానం చేస్తున్నటువంటి వారు ఎంత ధన్యులో, నేను కూడా ఆ నదిలో స్నానం చేసి పునీతురాలినవుతానని ఆమె బాలిక ఆలోచిస్తుండవచ్చు. రెండవ ప్రశ్న, ఏదైనా నదిని చూసినప్పుడు మీకు కలిగిన భావాలను చెప్పండి. అవును, నదిని చూసినప్పుడు మీకు లౌకిక భావాలు కలుగుతాయి. చిన్నపిల్లలకు ఆడుకోవాలనిపిస్తుంది, ఈత కొట్టాలనిపిస్తుంది, రకరకాల ఆటలు నదిలో ఆడాలనిపిస్తున్నాయి. మూడవ ప్రశ్న, మీ ప్రాంతంలో ప్రవహించే నదుల పేర్లు చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు. మీ ప్రాంతంలో గంగా, కృష్ణ, గోదావరి ఇలా నదులు ప్రవహిస్తున్నాయి. నాలుగవ ప్రశ్న చూడండి, నదుల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి? నదుల వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. త్రాగునీరుకు, సాగునీరుకు అందిస్తాయి. నదులు విద్యుత్ ఉత్పత్తికి సహాయపడతాయి. భూమి పాడి పంటలతో సుభిక్షంగా ఉండటానికి తోడ్పడతాయి. నది ప్రవాహాల్లో చెట్లు ఏపుగా పెరగడానికి ఉపయోగపడతాయి. తర్వాత భూమి సారవంతంగా ఉండటానికి నదులు మనకు ఉపయోగాలు కలిగిస్తున్నాయి. నదులు మనకు ఇన్ని ఉపయోగాలు కలిగిస్తున్నాయి కదా, మనం ఇప్పుడు ఒక నది గురించి చర్చిద్దాం. మన పాఠం పేరు మంజీరా. మంజీరా. ఇప్పుడు మనం మంజీరా నది గురించి తెలుసుకుందాం. ఇది గోదావరికి ఉపనది. మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాలో బాలాఘాట్ పర్వతాలలో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవహించి మెదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి చివరకు గోదావరిలో కలుస్తోంది. తర్వాత చూడండి, మనం ఇప్పుడు పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం. పాడి పంటలకు, సిరి సంపదలకు నదులే మూలం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, గణపురం ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. ప్రజల జీవనానికి, పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును కలిగియడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు మంజీరా నదిపై 3 నదులు నిర్మించాయని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ మంజీరా నదిపై నిజాం సాగర్, సింగూర్, గణపురం ప్రాజెక్టులు నిర్మించారు. మంజీరా నదిపై ఈ 3 ప్రాజెక్టులు నిర్మించారు. ఇప్పుడు ఈ 3 ప్రాజెక్టుల గురించి మనము చర్చిద్దాం. మొదటగా బొమ్మ చూడండి. బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఏ ప్రాజెక్టు కనిపిస్తుంది? అవును, చాలా అద్భుతంగా చెప్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు కనిపిస్తోంది. ఈ నిజాం సాగర్ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఈ నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లా అచ్చంపేట వద్ద బోధన్ పరిసరాలలో మంజీరా నది ఉన్నది. బోధన్ పరిసరాలలో మంజీరా నది ఉన్నది. ఈ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాల భూములకు నీటి సరఫరాని ఉద్దేశించబడింది. 2.75 లక్షల ఎకరాల భూములకు నీటి సరఫరా ఉద్దేశించబడింది. ఇది గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించబడింది. ఇది హైదరాబాద్ నిజాం ప్రభుత్వ కాలంలో నిర్మించబడింది. 1936 నుండి విద్యుత్ ఉత్పత్తికి ప్రారంభించింది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి జంట నగరాలకు సరఫరా అవుతాయి. జంట నగరాలు చూద్దాం. జంట నగరాలు ఒకటి హైదరాబాదు, మరొకటి సికింద్రాబాద్. తర్వాత మనం ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. సింగూరు ప్రాజెక్ట్ ఇది మెదక్ జిల్లా ఆందోళన తాలూకా సింగూరు వద్ద మంజీరా నదిపై నిర్మించబడింది. ఇది మెదక్ జిల్లా ఆందోళన తాలూకా సింగూరు వద్ద మంజీరా నదిపై నిర్మించబడింది. దీనివల్ల మెదక్ జిల్లాలోని భూములకు నీటి వసతితో పాటు జంట నగరాలకు నీటి సరఫరా కూడా జరుగుతుంది. ఒకసారి నదిని చూడండి, ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత వృద్ధంగా ఉందో, ప్రజలు ఎలా ఆడుకుంటున్నారో మీకు కూడా ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి భావాలు కలుగుతాయి. ఇప్పుడు సింగూరు గురించి చర్చించాం కదా. తర్వాత మూడవ ప్రాజెక్టు గణపురం ప్రాజెక్టు చూడండి. ఒకసారి చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఎంత మంచిగా ప్రవహిస్తున్నాయి నీళ్ళు. ఆ ప్రాజెక్టును చూడండి, ఎంత అద్భుతంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆ గణపురం ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. మెదక్ జిల్లా మంజీరా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల సౌకర్యాలు సులువుగా అందుబాటులో ఉన్నాయి. మెదక్ జిల్లా మంజీరా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సులువుగా నీటిపారుదల సౌకర్యాలకు అందుబాటులో ఉంటాయి. ఈ 3 ప్రాజెక్టుల గురించి మనం తెలుసుకున్నాం కదా. తరువాత చూడండి, ఈ నదులు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకున్నాం. అది ఎలా ప్రవహిస్తున్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మంజీరా నది. ఇది మహారాష్ట్రంలోని ఆందోళన నుంచి ప్రవహించి నిజాం సాగర్, సింగూరు, బోధన్ పరిసరాలలో ప్రవహించి చివరకు గోదావరిలో కలుస్తుంది. మరోసారి మంజీరా నది మహారాష్ట్రంలో ఆగ్నేయ దిశగా ప్రవేశించి మెదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి చివరకు గోదావరిలో కలుస్తుంది. తర్వాత ఇప్పుడు పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఈ పాట పాడుకోవడానికి వీలుగా ఉండే కవిత్వాన్ని పాటలేక గేయం అంటారు. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం ఎవరు రాశారంటే డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయం కావ్యంలోనిది. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. పాడుకోవడానికి సులువుగా ఉంటుంది. సులువుగా ఉండే కవిత్వాన్ని గేయం లేక పాట అంటాం. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు అనే గేయం నుంచి తీసుకోబడింది. తర్వాత ఇప్పుడు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాశారని చెప్పారు కదా. ఇప్పుడు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యుని మనము పరిచయం చేసుకుందాం. పాఠం పేరేంటి? చాలా బాగా చెప్తున్నారు. పాఠం పేరు మంజీరా. కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఈయన జననం 30/6/1930, మరణం 29/10/2005. ఇతని జన్మస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట. ఇతని యొక్క తల్లిదండ్రులు తండ్రి రంగాచార్యులు, తల్లి రామక్క. ఇతని యొక్క రచనలు తెలుసుకుందాం. తిక్కన, రామదాసు, మంజీరా నాదాలు, వివేక విజయం ఇతని యొక్క రచనలు. బిరుదులు. మనం ఇప్పుడు బిరుదులు తెలుసుకుందాం. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి, తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్తో ఇతనిని సత్కరించింది. విశేషాంశాలు చూద్దాం. సాహితీ వికాస మండలి అనే సంస్థ, మెదక్ జిల్లా రచయితల సంఘం అనే వాటిని స్థాపించి సాహిత్యాభివృద్ధి కోసం కృషి చేశాడు.
ఇతని శైలి చూసినట్లయితే తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేస్తాయి. తర్వాత ఇతనే డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. చూశారు కదా, పటాన్ని చూడండి, చిత్రాన్ని చూడండి. ఇతనే డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. మంజీరా పాఠానికి ఇతనే కవి. తర్వాత ప్రవేశిక తెలుసుకుందాం. జలధారాలు ప్రాణకోటి జీవనాధారాలు. అందుకే మానవ జీవితం అంతా నది పరివాహాల్లో విస్తరించింది. జలధారాలు ఏ ప్రాణి నీళ్లు లేకుండా బ్రతకలేదు. మన మానవ జీవితం అంతా నది పరివాహాల్లోనే విస్తరించింది. ముఖ్య పట్టణాలు కానీ తీర్థస్థలాలు కానీ అన్నీ నదుల నానుకనే వ్యాపించాయి. మొదటగా మనం చూసిన చిత్రం బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆనుకొనే ఆ నది ప్రవహిస్తుంది. చినుకులు కాలువలు నదులై మన తాగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. అందుకే నది పవిత్రమైందని మనం చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీరా ఒకటి. ఆ నదిమా తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యులు రచనను ఆస్వాదిద్దాం. ఆ మంజీరా ఏ విధంగా పల్లె ప్రజలను కాపాడింది, ఏవి అందించింది, వాటిని ఎలా పోషిస్తుంది అనేది మనం ఈ గేయం ద్వారా తెలుసుకుందాం. మొదటి చిత్రం చూడండి. రైతు. నీ కంకణాక్వనము మంజీర నినదించినంతానే, కర్షకుని నాగెలు మంజీర కదిలి ముందుకు సాగు, నీ చేతి చాలువా మంజీర చిందిలు పడుగైనంత, పైరు పచ్చలు కానులా మంజీర పండుగ విరసిల్లు, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నీవు మంజీర ఎంత తీయని దానవే. ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థాలను తెలుసుకున్నాం. నీ కంకణాక్వనము. కంకణం అంటే గాజులు, క్వనము అంటే శబ్దము. కర్షకుడు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. కర్షకులు అంటే ఎవరు? చాలా అద్భుతంగా చెప్తున్నారు. కర్షకులు అంటే రైతు. నీ కంకణాక్వనము మంజీర నినదించినంతానే, కర్షకుని నాగెలు మంజీర కదిలి ముందుకు సాగు, నీ చేతి చాలువా మంజీర చిందిలి పడుగైనంత, పైరు పచ్చలు కానులా మంజీర పండుగ విరసిల్లు, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే. ఓ మంజీరా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. నీ నీటి ప్రవాహపు సవ్వడి, నీ గాజుల గలగల శబ్దం వింటే చాలు రైతన్న నాగలి కదిలి ముందుకు సాగుతోంది. నీ మంచితనం చూసిన వెంటనే రెప్పపాటుతో పచ్చని పైర్లు కన్నుల పండుగగా ప్రకాశిస్తాయి. మీకొకటి తెలుసా? రైతు 6 నెలలు కష్టించినా హాయిగా జీవించలేడు, హాయిగా తినలేడు. మన కోసం కష్టించి మనకు అందించి తన పస్తుండల నుండి మనకు అన్నం పెడుతున్నాడు. తర్వాత మొదటి చిత్రం చూడండి. ఏం కనిపిస్తోంది? చాలా బాగా చెప్తున్నారు. మొదటి చిత్రంలో గిడసబారిన నేల కనిపిస్తోంది. అది చిన్నబోయిన నేల తల్లి హృదయం. రెండవ పటం చూడండి, చెరుకులు. మూడవ పటం సారవంతమైన మట్టి. గిడసబారిన పూడ మీ మంజీర ఎడద కరిగించేదవు, చేదైన నేలలో మంజీర చెరుకు పండించేదవు, చేవగలిగిన మట్టి మంజీర జీవ కనుమలు తెచ్చి, పొలముకు ఎరువుగా మంజీర బలము చేకూర్చేదవు, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే. గిడసబారిన నేల అంటే బద్దలైన నేల, ఎడద అంటే హృదయం, చేవగలిగిన మట్టి అంటే సారవంతమైన మట్టి, బలము అంటే సత్తువ. గిడసబారిన పూడ మీ మంజీర ఎడద కరిగించేదవు, చేదైన నేలలో మంజీర చెరుకు పండించేదవు, చేవగలిగిన మట్టి మంజీర జీవ కనుమలు తెచ్చి, పొలముకు ఎరువుగా మంజీర బలము చేకూర్చేదవు, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవే నువ్వు మంజీర ఎంత తీయని దానవే.
ఓ మంజీరా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. చిన్నబోయిన నేల తల్లి హృదయాన్ని కరిగిస్తావు. చేదైన నేలలో చెరుకు పండిస్తావు. సారవంతమైన మట్టిని తెచ్చి పొలాలకు ఎరువుగా సత్తువని చేకూరుస్తావు. ఆహా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. అందరూ ఇక్కడ చూడండి. ఎప్పుడైతే నువ్వు పొలాలకు వస్తావో గిడసబారిన నేల సారవంతమైన మట్టిగా మారుతోంది. ఆ మట్టిలోనే పెరిగిన నారు పెడితే చివరకు ఇలా ధాన్యాలు వస్తాయి. ఈ ధాన్యాలు ఎప్పుడైతే పండుతాయో అప్పుడు పల్లె ప్రజలకు అందిస్తోంది. ఆహా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. మొదటి చిత్రం చూడండి. చిత్రంలో ఏం కనిపిస్తున్నారు? ఎవరు అతను? చాలా బాగా చెప్తున్నారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన భాగ్యనగరాన్ని నిర్మించారు. ఆనాడు కుతుబ్ సుల్తాన్ మంజీర నిలిపిన పురము, భాగ్యనగరంలోన మంజీర వసించు పౌరులకు. పంచదారను బోలు మంజీర మంచి నీరసగేదవు, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. నిలిపిన అంటే నిర్మించిన, ఆనాడు అంటే ఆనాడు, నిలిపిన అంటే నిర్మించిన. భాగ్యనగరం అంటే హైదరాబాద్, హైదరాబాద్కి మరొక పేరు భాగ్యనగరం. వసించు పౌరులకు అంటే నివసించే పౌరులకు నువ్వు చక్కెర వంటి తీయనీటిని అందిస్తావు. ఆనాడు కుతుబ్ సుల్తాన్ మంజీర నిలిపిన పురము, భాగ్యనగరంలోన మంజీర వసించు పౌరులకు. పంచదారను బోలు మంజీర మంచి నీరసగేదవు, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. ఆహా మంజీరా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబ్ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన భాగ్యనగరంలో నివసించినటువంటి వారికి నువ్వు చక్కెర వంటి తీయని నీటిని అందిస్తావు. వారిని నువ్వు ఎల్లప్పుడూ పోషిస్తుంటావు. ఆహా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. నువ్వు చేస్తున్న మేలును మేము అస్సలు మర్చిపోము అని డాక్టర్ వేమగంటి నరసింహాచార్యులు మనకు చెప్పారు. తర్వాత పల్లెటూళ్ళను కూర్మి మంజీర తల్లి వలాలించి, స్నానపానాదులను మంజీర సమకూర్చెదవు నీవు. పట్టణములాను తోబుట్టు వల ప్రేమించి, ధాన్యరాసుల నంపి మంజీర తరచు పోషించేదవు. ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. ఓ మంజీరా, పల్లెటూళ్ళల్లో ఉండే ప్రజలను కూర్మి అంటే తోబుట్టు వలె, తల్లి వలె నువ్వు వాళ్ళని లాలిస్తావు. స్నానానికి తాగునీటికి వారికి నీళ్లు అందిస్తావు. పట్టణముల్లో నివసించే ప్రజలకు నువ్వు తోబుట్టు వలె ప్రేమించి వారిని ఎల్లవెల్లలా పోషిస్తున్నావు. పల్లెటూళ్ళను కూర్మి మంజీర తల్లి వలె లాలించి, స్నానపానాదులను మంజీర సమకూర్చెదవు నీవు. పట్టణములాను తోబుట్టు వలె ప్రేమించి, ధాన్యరాసుల నంపి మంజీర తరచు పోషించేదవు. ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. ఆహా మంజీరా, ఎంత చల్లని దానవే నువ్వు, ఎంత తీయని దానవే. అందరు ఇక్కడ చూడండి. మీ పల్లె కూడా ఇలాగే ఉంటుంది కదా, మీ పల్లెల్లోనే నివసిస్తున్నారు కదా. పల్లెల్లో ఏమేమి ఉంటాయి? పల్లెల్లో ఇల్లు ఉంటాయి, వివిధ రకాల వృత్తులు కనిపిస్తున్నారు. వివిధ రకాల వృత్తులు కూడా మన పల్లెల్లో ఉంటారు. వారికి ప్రతి ఒక్క జీవి, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్క జీవికి నీరు లేకుండా ఏది బ్రతకలేదు. కాబట్టి మంజీర నది తన పల్లెలకు తాగునీటినిచ్చి వారిని పోషిస్తుంది. ఎప్పుడైతే నువ్వు గిడసబారి నేలకు వస్తావో, ప్రవహిస్తావో, ఎప్పుడైతే నీ గాజుల గలగల శబ్దం రైతు వింటాడో అప్పుడు రైతు నాగలి పట్టి పొలాన్ని దున్నుతాడు. ఎప్పుడైతే పొలం దున్నుతుందో అప్పుడు నారు వేస్తారు. నారు వేసిన తర్వాత అది ఇలా ధాన్యంగా మారుతుంది. ఎప్పుడైతే ఇలా మారుతుందో అప్పుడు ఈ ధాన్యాలు రైతు ఇంటికి తీసుకొస్తారు. ఎప్పుడైనా మీ ఇంటికి ధాన్యాలు తీసుకొచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషమే వేరేలాగా ఉంటుంది. ఎంత చాలా బాగుంటుందంటే
మా ఇంటికి వచ్చాయి అని ఎంత ఉల్లాసపడతారంటే, కాబట్టి అదంతా ఎవరి కృషి ఫలం అంటే రైతు కృషి ఫలం. వీటన్నిటికీ చివరకు అడవిలో నివసించే జంతువులకు కూడా నీరు చాలా అవసరం. అవి కూడా దాహం వేసినప్పుడు వచ్చి దాహాన్ని తీర్చుకుంటాయి. ఇలా పల్లెల్లో నివసించే ప్రజలందరికీ మంజీరా నది ఎంతో సహాయం చేస్తోంది. అలాగే ఇక్కడ చూడండి, ఎవరు కనిపిస్తున్నారు? ఒక అమ్మాయి ఏం చేస్తుంది? నీళ్ళని ఎత్తుకొని ఇంటికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఎంత బాతులు ఎంత సంతోషంగా ఉంటాయి, నీళ్ళల్లో ఉంటే అంత సంతోషంగా ఉంటాయి. అలాగే మనము ఇప్పుడు నువ్వు ఈ విధంగా మంజీరా, నువ్వు ఎంత చల్లని దానవే, నువ్వు ఎంత తీయని దానవే, పల్లెల్లో నివసించే ప్రజలందరికీ నువ్వు కన్న తల్లి వలె బుట్టు వలె ప్రేమిస్తున్నావు, కాబట్టి నీ మేలును మేము ఎప్పటికీ మరిచిపోము అని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు చెబుతున్నారు. చివరగా మనం ఒక సూక్తి నేర్చుకుందాం. నది పాదం మోపిన ప్రతి చోట నేలను పచ్చ బంగారంగా మారుస్తోంది. అట్లాగే మనిషి అడుగుపెట్టిన ప్రతి చోట మానవత్వం చెట్టై నీడనివ్వాలి. ఇప్పుడు నది ఎప్పుడైతే చేలల్లోకి వస్తుందో అప్పుడు పొలం పచ్చ బంగారంగా మారుతోంది. అలాగే మనిషి తన మానవత్వంతో ఒక చెట్టై మనుషులకు నీడనివ్వాలని చెప్తున్నా. చూడండి, ఈ మంజీరా నది మంజీరా నది మనకు ఇన్ని రకాలుగా మేలును చేస్తుంది. కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది, నదులపైన మనకు ఒక బాధ్యత ఉంది, అది మీరు పాటించాలి. నదులు కలుషితం కాకుండా మీరు చూసుకోవాలి. ఆ నదులు మనకు అన్ని విధాలుగా తోడ్పడుతున్నాయి, కాబట్టి మనం కూడా వాటిని కలుషితం కాకుండా చూసుకోవాలి. ఈ మంజీరా నదిపై 3 ప్రాజెక్టులు, ఇది గోదావరికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, గణపురం ప్రాజెక్టులు అన్నదాతలకు ఎంతో మేలును కలిగిస్తున్నాయి. ముందుగా నిజాం సాగర్. నిజాం సాగర్ నిజామాబాద్ జిల్లా అచ్చంపేట వద్ద మంజీరా నదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2.75 లక్షల ఎకరాల భూములకు నీటిని ఉద్దేశించబడింది. ఇది 1936 నుండి విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడుతోంది. తర్వాత మనము సింగూరు ప్రాజెక్టు చూడండి. ప్రజలు ఇప్పుడు నిజాం సాగర్ అయిపోయింది కదా, ఆ నిజాం సాగర్ గురించి చర్చించాం కదా. ఇప్పుడు మనం సింగూరు ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ నదుల గురించి తెలుసుకోవడం వల్ల ఎంతో తృప్తిగా కూడా ఉంటుంది. ఎవరన్నా అడిగినప్పుడు కూడా సులువుగా చెప్పుకోవచ్చు. సింగూరు ప్రాజెక్టు ఇది మెదక్ జిల్లా ఆందోళన తాలూకా సింగూరు వద్ద మంజీరా నదిపై నిర్మించబడింది. దీనివల్ల మెదక్ జిల్లాలోని భూములకు నీటి వసతితో పాటు జంట నగరాలకు నీటి సరఫరా జరుగుతుంది. జంట నగరాలు ఒకటి హైదరాబాద్, రెండవది సికింద్రాబాద్. ఈ జంట నగరాలకు నీటి వసతితో పాటు జంట నగరాలకు నీటి సరఫరా కూడా జరుగుతోంది. ఈ సింగూరు ప్రాజెక్టు ఆ జంట నగరాలకు ఎంతో మేలును కలిగిస్తోంది. తర్వాత గణపురం ప్రాజెక్టు ఇది మెదక్ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా సులువుగా నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం నదుల గురించి తెలుసుకున్నాం. అవి ఎక్కడి నుంచి వచ్చా, ఎలా ప్రవహిస్తుంది అనేది మనము తెలుసుకుందాం. ఇక్కడ మహారాష్ట్రంలో పుట్టి బాలాఘట్ పర్వతాలలో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవేశించి మేదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి చివరకు గోదావరిలో కలుస్తోంది. ఇది మహారాష్ట్రంలోని బాలాఘట్ పర్వతాలలో పుట్టి ఆగ్నేయ దిశగా ప్రవేశించి మేదక్, నిజామాబాద్ జిల్లాలో ప్రవహించి చివరకు గోదావరిలో కలుస్తోంది. తర్వాత ఇప్పుడు మంజీర నది గురించి తెలుసుకున్నాం కదా. మంజీర నది ఎంతో మేలును కలిగిస్తుంది ప్రజలకు. అలాంటి మంజీర నదిని మనం కలుషితం కాకుండా చూసుకోవాలి. మంజీర నదే కాదు, గోదావరి, కృష్ణ ఇలాంటి నదుల్లో స్నానాలు, బట్టలు, గేదెలు కడగడం చేస్తుంటారు. అలా చేయడం వల్ల నదులు కలుషితం కావడం జరుగుతుంది. ఎప్పుడైతే నదులు కలుషితం అవుతాయో అప్పుడు మన ప్రాణాలకు ఎంతో కీడు జరుగుతుంది. కాబట్టి మంజీర నది అన్ని విధాలుగా మనల్ని పోషిస్తోంది. కాబట్టి ఎప్పుడు కలుషితం కాకుండా చూసుకోవాలి. అలాగే మనం చివరగా ఒక సూక్తిని నేర్చుకుందాం. సూక్తి: నది పాదం మోపిన ప్రతి చోట నేలను పచ్చ బంగారంగా మారుస్తోంది. అట్లాగే మనిషి అడుగుపెట్టిన ప్రతి చోట మానవత్వం చెట్టై నీడనివ్వ. అంటే నది ఎప్పుడైతే పొలాలకు వస్తుందో అప్పుడు రైతు తన నాగలిని దున్ని పొలాలు వేస్తారు. ఎప్పుడైతే ఆ పొలాలు వరి నారు వేస్తారో అప్పుడు చివరకు అది ధాన్యాలు కాసి, ఎప్పుడైతే ధాన్యాలు కాస్తాయో అప్పుడు పల్లె ప్రజలకు నది ఇస్తుంది. కాబట్టి మనం మంజీర నదిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ ప్రతి జీవి, జంతువులైనా కానీ, పక్షులైనా కానీ, మనుషులైనా కానీ ప్రతి జీవికి నీళ్ళు, ఆహారం లేకున్నా పర్వాలేదు, కానీ నీళ్లు లేకుండా ఏ ప్రాణి బతకలేదు. కాబట్టి మన జీవనం నదిలోనే నీళ్ళ జీవనాధారాలు ఉన్నాయి. కాబట్టి నీళ్లు మనకు చాలా అవసరం. కాబట్టి మనం నీటిని ఎప్పుడు కలుషితం చేయకూడదు. అలాగే మంజీర నదిని కూడా ఇలా గోదావరి, కృష్ణ ఈ నదులన్నీ మనకు ఎంతో సహాయాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా హలో స్వారో నా పేరు సబితా శివాని. హలో, ఏంటి మీ సందేహం స్వారో? ఏంటి మీ సందేహం స్వారో? హలో, హాయ్ స్వారో. హాయ్ స్వారో, మీ సందేహం ఏమిటి స్వారో? హలో స్వారో. స్వారో, ఏంటి మీ సందేహం? హలో స్వారో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ స్వారో. హలో శివాని. స్వారో. శివాని, ఐఎమ్ నవ్య ప్రియదర్శిని. చెప్పండి స్వారో. హలో స్వారో, చెప్పండి. శివాని, మీరు పాడిన గేయం చాలా బాగుంది. ఇందాక మంజీర నుంచి పాడిన గేయం మళ్ళీ ఒకసారి వినిపించారా? సరే, మీకోసం అన్న మళ్ళీ పాడతాను, వినండి. నీ కంకణాక్వనము మంజీర నినదించినంతానే, కర్షకుని నాగెలు మంజీర కదలి ముందుకు సాగు. నీ చేతి చలువా మంజీర చిందిలి పడుగనినంత, పైరు పచ్చలు కానులా మంజీర పండుగ విరసిల్లు. ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. గిడసబారిన పూడమి మంజీర ఎడద కరిగించేదవు, చేదైన నేలలో మంజీర చెరుకు పండించేదవు. చేవగలిగిన మట్టి మంజీర జీవ కనుములు తెచ్చి, పొలముకు ఎరువుగా మంజీర బలము చేకూర్చేదవు. ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే, ఎంత చల్లని దానవేను మంజీర, ఎంత తీయని దానవే. ఆనాడు కుతుబు సుల్తాన్ మంజీర నిలిపిన పురము,